ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు వచ్చాయా? తమ్ముళ్ళు ఎవరికైనా ఇచ్చాడు ఒక ఉద్యోగం? ఇచ్చాడు ఒక ఉద్యోగం? ఇచ్చాడయా? మీరు మన కార్యకర్తలు కూడా ఇగ్నోర్ చేసేస్తున్నారు. వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చాడు. మనం ఇచ్చింది ఐటీ కొలువలు, పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 5,000 రూపాయలు ఉద్యోగం అని వాలంటీర్లు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకోటి కాదు. జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఎంత మోసకారంటే జగన్మోహన్ రెడ్డి నిన్న దావోస్కి వెళ్ళాడు. నిన్న ఈరోజు పేపర్లో చూశారు. ఆయన ఎంఓయూలు చేశాడు. ఎవరితో చేశాడు? గ్రీన్ కోతో చేశాడు. గ్రీన్ కో ఎప్పుడు ఇచ్చాం? తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రీన్ కోకి ఇస్తే నా మీద ఆరోపణలు చేసి తర్వాత లాలూచి పడి మళ్ళా ఇచ్చి అది ఎత్తకపోయి దావోస్లో చేసుకున్నట్టు చెప్తున్నాడు. మొన్నే ఇక్కడ ఫౌండేషన్ వేశాడు. ఫౌండేషన్ వేసిన ఫ్యాక్టరీకి, పరిశ్రమకి దావోస్లో ఎంఓయూ మళ్ళా అయిపోయిన పెళ్లికి మళ్ళా ముహూర్తం పెట్టడం. ఇంకో పక్క అదాని డేటా సెంటర్ నేనే ఇచ్చా ఆ రోజు. ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాం, దాన్ని క్యాన్సిల్ చేశావు. మళ్ళా లాలూచి పడ్డావు. మళ్ళా దొంగచాటున చీకట్లో వ్యాపారాలు చేశావు. మళ్ళా ఇచ్చి ఇప్పుడు దావోస్కి పోయి ఎంఓయూ చేశావు. అంటే ఈ ముఖ్యమంత్రి స్టిక్కర్ ముఖ్యమంత్రి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఈ రాష్ట్రంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. రాబోయే 40 సంవత్సరాల్లో మళ్ళీ పార్టీ బ్రహ్మాండమైన పార్టీగా సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకనే ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒకటి అనౌన్స్ చేశాను. 40% సీట్లు యువతకే ఇస్తారని మొన్నే చెప్పాను. ఇది సరైన నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి. సహకరిస్తామని చెప్పండి. చప్పట్లు కూడా చెప్పండి. పార్టీకి కూడా కొత్త రక్తాన్ని ఎక్కించాలి. అవునా కాదా? అందుకే 40% సీట్లు మన యువతకిచ్చాను, అనౌన్స్ చేశాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. సమర్థుల్ని ఎంపిక చేద్దాం. ఎక్కడికక్కడ నూతనమైన ఉత్సాహంతో ఉండే వ్యక్తుల్ని మళ్ళీ మనం ప్రోత్సహించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళందరినీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నాకు కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండా మోశారు. ఆస్తులు కూడా పోయినా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఆస్తులన్నీ పార్టీని కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మీకు రుణపడి ఉన్నా. కుటుంబ పెద్దగా నా కుటుంబ సభ్యులు నాకు చూపించిన సహకారానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల మన కార్యకర్తలకి యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చినది, ఇన్సూరెన్స్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. దగ్గర 5,000 మందికి 100 కోట్ల రూపాయలు ప్రీమియం కూడా ఇప్పించాం. నేను సవాలు విసురుతున్నా ఈ మీటింగ్ ద్వారా. ఏ రాజకీయ పార్టీ అయినా చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా చదివారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పైన ఉండే మమకారం. మొన్న చూశారు, మన గవర్నమెంట్లో ముందు ప్రజలకు డబ్బులు ఇస్తే, వాళ్ళ అవసరాలు తీరిస్తే మళ్ళా మనం చేసుకోవచ్చారు. కొంతమంది పనులు చేసింది కూడా మనం డబ్బులు ఇవ్వాలా.
నీరు చెట్టు కానీ నరేగా కానీ దాన్ని కూడా ఇబ్బంది పెడితే 10 మంది అడ్వకేట్లు పెట్టి పోరాడి ఇప్పటికి చాలా వరకు డబ్బులు ఇప్పించాం. చివరి రూపాయి వచ్చే వరకు పార్టీ కార్యకర్తలకు అంటగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మళ్ళీ నేను సంక్షేమానికి ఆలోచిస్తున్నాం. పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా పైకి తీసుకురావాలి, అదే మాదిరిగా ఆరోగ్యపరంగా ఏ విధంగా మీకు సూచనలు ఇవ్వాలి. న్యూట్రిఫుల్ అనే ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేశాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చేస్తున్నాం. ఇంతవరకు 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం రక్తదానం ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ రక్తంతో 10 మందికి ప్రాణాలు పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో న్యూట్రిఫుల్ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడాలని ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ కింద మనం తినే తిండిపైన చాలా వరకు మన ఆరోగ్యం ఆధారపడుతుంది. అలాంటి దానికి ఈ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం. అవసరమైతే హాస్పిటల్స్ అన్ని కూడా ఎంపానల్ చేస్తాం, కన్సెషన్ ఇప్పిస్తాం. ఎవరైనా కార్యకర్తలు పెట్టుకోలేకపోతే కష్టాల్లో ఉంటే వారికి ఉచితంగా డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే డబ్బులు లేకపోయినా అవసరమైతే ఆస్తి అమ్మో అప్పులు చేసో కుటుంబ సభ్యుడిని కాపాడుకుంటాం. అదేవిధంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి నా సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టే కాదు, ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఇంకా ఏమేమి చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుంటూనే మెంబర్షిప్ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు మెంబర్షిప్ చేసుకుని తద్వారా మీరు చూస్తే ఇప్పుడు నేను వస్తే ఒకప్పుడు కౌంటర్ దగ్గరికి పోయి నేను సంతకం పెట్టి నేను ఫైల్ తెచ్చుకునేవాడిని. ఇప్పుడు నా బ్యాడ్జ్ కానీ నా ఫోన్లో ఉండే డిజిటల్ కార్డు చూపిస్తే ఆటోమేటిక్గా మనకు కావలసిన లిటరేచర్ ఇచ్చే పరిస్థితి, రికగ్నైజ్ చేసే పరిస్థితి. ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను, నేను నేరుగా మీకు న్యాయం చేయాలి, పార్టీ న్యాయం చేయాలి. ఇది జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా మెంబర్గా చేరాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అక్కడి నుంచి మీరు పార్టీకి చేసిన సేవలన్నీ మొత్తం కూడా డాక్యుమెంటేషన్ చేస్తాం. ఎవరెవరు ఏ నాయకుడు ఉన్నాడు, క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, అదే మరిగా ఎవరు పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా పార్టీకి చేసే సేవే. ఈ విషయం కూడా ఈ మహానాడులో మీకు చెప్తున్నా. ప్రతి ఒక్క మహానాడులో నేను ఒకటి చెప్పేవాడిని, మన పార్టీలో డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. మన పార్టీలో ఆర్గనైజేషన్ బాగా చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అనేక టాలెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని ఎవరెవరిని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో రైట్ ప్లేస్లో ఏ విధంగా పెట్టాలో దానికి ఒక కార్యక్రమం తయారు చేశాం. 60 లక్షల కుటుంబం తెలుగుదేశం కుటుంబం, అతి పెద్ద కుటుంబం. 60 లక్షల మంది అంటే 1,50,00,000 జనాభా. 1,50,00,000 జనాభా పెద్ద సంపద. తెలుగుదేశం పార్టీకి ఆస్తి ఈ కార్యకర్తలే. అలాంటి ఆస్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మీకు ఎనలేని ప్రయోజనాలు చేకూర్చి తద్వారా మిమ్మల్ని బలోపేతం చేస్తే సమాజ హితం కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అండగా మీరుండండి, మీకు తోడుగా నేనుంటా. మీరు ఓటర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో మీరు పనిచేయండి. మీరు చేసిన పనులు గుర్తుపెట్టుకొని
మిమ్మల్ని నేరుగా గుర్తించే వ్యవస్థకి నేను శ్రీకారం చుడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రికమెండేషన్లు కాదు, మీరు చేసిన పని మీకు శ్రీరామ రక్ష. సీనియర్ నాయకులు ఉన్నారు, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు, బాగా కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, ప్రజల్లోకి చొచ్చుకుపోయే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు అదే ఫలితం నేను చూస్తూ ఉంటే పార్టీకి పటిష్టమైన యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక పక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, గట్టిగా ఉండాలి, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ఎవ్వరు కూడా కేసులకు భయపడద్దండి. మీరు చేసేది న్యాయ పోరాటం, ధర్మ పోరాటం. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర యోధులు కూడా మనకు ఆలోచించుంటే ఆ రోజు పోరాటం చేసేవాళ్ళు కాదు, మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. తెలుగు వారి భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేస్తున్నారు. భావితరాల భవిష్యత్తు కోసం మీరు త్యాగాలు చేయబోతున్నారు. ఇది నిరంతరం ముందుకు తీసుకుపోదాం. ఈ మహానాడులో ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా. ఇంత మునుపు అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు, కొంతమంది పోలీసులు కూడా సరిగా పెట్టడం లేదని. పోలీసులు అవసరం లేదు తమ్ముళ్ళు, మనమే పోలీసులం, మందే క్రమశిక్షణ పద్ధతి ప్రకారం ముందుకెళ్దాం. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినా పర్వాలా, చేయకపోయినా పర్వాలా, కానీ చెడు చేయకుంటే చాలు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో కూడా నేను చూస్తున్నా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఒక మాట చెప్తే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఫాలో అయ్యే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు రేపు జరిగే మీటింగ్లు కూడా సమర్థవంతంగా చేసే పరిస్థితి మీరు తీసుకురావాలి. అదే మరిగా మనం ఈ పేపర్ కూడా తీసుకొచ్చాం. టీడీపీ ఈ పేపర్ని చైతన్య రథం పెట్టాం. అది కూడా అన్ని గ్రూపుల్లో మీరు షేర్ చేసుకుంటే పార్టీ ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా మనం బాగా ముందుకు పోతున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు రేపు మనం మాట్లాడుకుంటాం. నేను కూడా ఎప్పటికప్పుడు అన్ని ఫాలో అవుతాను. ఫాలో అయిన తర్వాత ఒక స్పష్టమైన దిశ దశ నిర్దేశించి మనం అందరం ముందుకు పోదాం. దీనికి మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఈ 2 రోజులు మీరు అటెంటివ్గా ఉండాలి. ఎవరైనా పార్టీకి డొనేషన్లు ఇవ్వాలన్నా ఆన్లైన్లో మీరు డొనేషన్లు ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు మారిగా మహానాడులో చాలామంది అనౌన్స్ చేయడం, మళ్ళా ఇక్కడ మాత్రం పేరు వస్తుంది, తర్వాత డబ్బులు మాత్రం రాదు. ఈసారి అట్ట కాకుండా నిజమైన కార్యకర్తలు ఎవరైతే పార్టీకి డొనేషన్లు ఇస్తారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళనే గుర్తుపెట్టుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒకరిద్దరు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు మనం మాట్లాడతాం కాబట్టి అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.